హాయ్ చిల్డ్రన్, వెల్కమ్ టు ఆర్కే మ్యాథ్స్. ఈరోజు మనము ఎస్ఎస్సి పాస్ గ్యారంటీ వీడియోస్ చేయడం మొదలు పెడుతున్నాం. ఇవి 1 to 8 వీడియోస్ వరకు ఉండొచ్చు. ఈ 1 to 8 వీడియోస్ చూసినట్లయితే ఖచ్చితంగా 60 to 70% మార్కులతో ఫస్ట్ క్లాస్తో పాస్ అవుతారు. లేట్ చేయకుండా వీడియో 1లోకి వెళ్దాం. వీడియో 1 అనేది ఇర్రేషనల్ నెంబర్ ప్రూవ్ చేయడం. ఇది 29A క్వశ్చన్, అంటే 8 మార్క్స్ క్వశ్చన్. ఓన్లీ మనం 8 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏ అయితే ఎక్కువగా రిపీట్ అవుతున్నాయో ఆ ప్రాబ్లమ్స్ అయితే మనం చూద్దాం. ప్రస్తుతానికి 8 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని చూద్దాం. ఫస్ట్ వన్ 29A అనేది ఇర్రేషనల్. చూడండి, ఈజ్ √5 ఇర్రేషనల్, జస్టిఫై యువర్ ఆన్సర్. సొల్యూషన్, లెట్ అస్ టేక్ √5 ఈజ్ రేషనల్. రేషనల్ అనుకోవాలి ఫస్ట్. దట్ ఈజ్, దాని అర్థం ఏంటంటే √5 ఈక్వల్, చూడండి, √5 ఈక్వల్ టు A by B, వేర్ AB ఆర్ కో ప్రైమ్స్ అండ్ B నాట్ ఈక్వల్ 0 అనుకోవాలి. ఎందుకంటే రేషనల్ కాబట్టి A by B ఫార్ములా ఉంటుంది. ఇది మనం కట్ చేయకుండా ఆల్రెడీ ఏబీలు కో ప్రైమ్స్లో ఉన్నాయి. మనం ఫ్రాక్షన్ అనగానే B నాట్ ఈక్వల్ 0 కాబట్టి కండిషన్ తీసుకున్నాం. కొంచెం క్రాస్ చేస్తే B√5 ఈక్వల్ టు A అయింది. స్క్వేరింగ్ బోత్ సైడ్స్, B√5 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు A². B√5 స్క్వేర్ చేస్తే √5 స్క్వేర్ చేస్తే 5, బీకి స్క్వేర్ చేస్తే B² ఈక్వల్ టు A². నెక్స్ట్ దీన్ని LHS టు RHS, RHS టు LHSగా చేంజ్ చేస్తే A² ఈక్వల్ టు 5B². ఇది చూడగానే మనకి ఏమనిపిస్తుంది? సో 5 డివైడ్స్ A². A² అనేది 5B² ఫార్ములా ఉంది కాబట్టి 5 అనేది ఖచ్చితంగా A² డివైడ్ చేస్తుంది. హెన్స్ ఫ్రమ్ థియరం 1.2, థియరం 1.2 ప్రకారం ఒక ప్రైమ్ నెంబర్ అనేది స్క్వేర్ నెంబర్ డివిజన్ చేస్తే దాని యొక్క రూట్ వాల్యూని కూడా డివిజన్ చేస్తుంది కాబట్టి 5 ఆల్సో డివైడ్స్ A. టేక్ ఇట్ యాజ్ 1. టేక్ A ఈక్వల్ 5C, ఎందుకంటే A అనేది 5 మల్టిపుల్ కాబట్టి 5C అని అనుకోవాలి. ఈ 5Cని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 5B², A² ప్లేస్లో 5C చేస్తే 5C హోల్ స్క్వేర్, 5B², 5C², 5C² హోల్ స్క్వేర్ అంటే 5² అంటే 25, C² అంటే C², 5 1 జా 5 5 జా. ఇప్పుడు B² ఈక్వల్ 5C² వచ్చింది, అంటే సేమ్ ఇంతకుముందులాగా రిపీట్ అయింది. సో 5 డివైడ్స్ B². హెన్స్ ఫ్రమ్ థియరం 1.2 5 ఆల్సో డివైడ్స్ B. టేక్ ఇట్ యాజ్ 2. ఇక్కడ చూడండి, 5 డివైడ్స్ A, 5 డివైడ్స్ B. మనం ఫ్రమ్ ది స్టార్టింగ్ ఏమనుకున్నాం? ABR కోప్రైమ్స్ అనుకున్నాం. కోప్రైమ్స్ అంటే ఏమిటి అర్థం? వాటికి 1 తప్పించి ఏది ఫ్యాక్టర్ లేదని అర్థం. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనం ఒక రాంగ్ తీసుకోవడం వల్ల ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది? మనకి ఒక రాంగే వచ్చింది. ఏమేమి రాంగ్ వచ్చింది? ఫ్రమ్ 1 and 2 5 ఈజ్ కామన్ ఫ్యాక్టర్ టు బోత్ A and B. ఎందుకు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది? దిస్ కాంట్రడిక్షన్ యాజ్ ఎ రీజన్. ఈ రాంగ్ ఎందుకు వచ్చిందంటే బికాస్ ఆఫ్ అవర్ ఇన్కరెక్ట్ అజంప్షన్, మనం తప్పుగా అనుకోవడం వల్ల. దట్ అదేమనుకున్నాం? √5 ఈజ్ రేషనల్ అనుకోవడం వల్ల. యాక్చువల్ √5 ఇర్రేషనల్, రేషనల్ అనుకోవడం వల్ల తప్పు వచ్చింది. సో వీ కెన్ కన్క్లూడ్ దట్ √5 ఈజ్ ఇర్రేషనల్. అంటే ఈ విధంగా లిటిల్ స్టెప్స్, ఇది ఒక లాంగ్వేజ్ మాదిరి క్వశ్చన్ ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా నేర్చుకోగలరు. 2 times 3 times రీడ్ అవుట్ చేయండి. మరొకసారి చూద్దాం ఈ సొల్యూషన్ని. లెట్ us టేక్ √5 ఈజ్ రేషనల్, దట్ ఈస్ √5 ఈక్వల్ A by B, వేర్ A and B ఆర్ కో ప్రైమ్స్, B నాట్ ఈక్వల్ 0. ఈ రిటర్న్ రాయవలసిన వర్కింగ్ అనేది ఇంపార్టెంట్. క్రాస్ చేస్తే B√5 ఈక్వల్ టు A, స్క్వేర్ చేస్తే B√5 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు A². దీన్ని స్క్వేర్ చేస్తే B² B², √5² 5, ఇట్ ఈస్ A². జస్ట్ LH టు RH, RH దాన్ని కొంచెం చేంజ్ చేస్తే A² 5B². అప్పుడు మనకు అర్థమవుతుంది A² అనేది 5 into సంథింగ్ కాబట్టి 5 డివైడ్స్ A². ఫ్రమ్ థియరం 1.2 నుంచి 5 ఆల్సో డివైడ్స్ A. టేక్ ఇట్ యాజ్ 1. 5తో A డివిజన్ అవుతుంది కాబట్టి Aని మనం 5C రాసుకోవచ్చు. దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఈ ప్లేస్లో 5B² ఈక్వల్ టు A²లో సబ్స్టిట్యూట్ చేస్తే 5B² ఈక్వల్ 5C హోల్ స్క్వేర్, 5B² లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ 5² 25, C². సో 5 1 జా 5 5 జా. సో B² ఈక్వల్ 5C². సో సేమ్ ఇక్కడ ఏదైతే 2 లైన్లు రాసాం సేమ్ అలాగే రాస్తాం. 5 డివైడ్స్ B². హెన్స్ ఫ్రమ్ థియరం 1.2 5 ఆల్సో డివైడ్స్ B. 2 ఫ్రమ్ 1 and 2 5 ఈజ్ కామన్ ఫ్యాక్టర్ టు బోత్ A and B. దిస్ కాంట్రడిక్షన్ యాజ్ arisen because of our incorrect assumption that √5 is rational. So we can conclude that √5 is irrational. నెక్స్ట్ అదర్ ప్రాబ్లమ్స్. ఒకవేళ ఆ ప్యూర్ ఇర్రేషనల్ అవ్వకపోతే, ప్యూర్ షడ్ అవ్వకపోతే మిక్స్డ్ ఇస్తాడు. మిక్స్డ్ అనేది ప్లస్లో ఉండొచ్చు, ఇంటూలో ఉండొచ్చు, డివిజన్ ఉండొచ్చు, మైనస్లో ఉండొచ్చు. ఇవన్నిటికి ఒకటే ఫార్మేట్. చూడండి రాసాం. లెట్ us టేక్
ఫస్ట్ అక్కడ ఎలా అనుకున్నాం ఇక్కడ అనుకోవాలి. 3 + 2√5 ఈజ్ ఇర్రాషనల్. ఒకవేళ ఇంటూ ఇస్తే 3√5 ఈజ్ ఇర్రాషనల్. డివిజన్ ఇస్తే 1/√2 ఈజ్ ఇర్రాషనల్. 2 - 3√5 ఇస్తే ఈజ్ ఇర్రాషనల్. ఇర్రాషనల్ అనగానే ఈజ్ రేషనల్. రేషనల్ అనగానే ఏబీబీ ఫార్ములా ఉంటుంది. దీనికి ఏబీబీ ఫార్మ్ రాసాం. సెకండ్ దానికి ఏబీబీ ఫార్మ్ రాసాం. థర్డ్ దానికి ఏబీబీ ఫార్మ్ రాసాం. ఫోర్త్ దానికి కూడా ఏబీబీ ఫార్మ్ రాసాం. మళ్ళీ ఇక్కడ క్యాప్షన్స్ గ్యారంటీగా అక్కడ వచ్చినట్టు రాస్తాం. వేర్ ఏ అండ్ బి ఆర్ కోప్రైమ్స్, బి నాట్ ఈక్వల్ టు 0. ఆల్రెడీ మనం ప్యూర్ అనేది ఇర్రాషనల్ అని ప్రూవ్ చేసాం కాబట్టి ఈ ప్యూర్ సైడ్ ఏముందో లెఫ్ట్ సైడ్ నుంచి మిగతా పార్ట్ మొత్తం రైట్ సైడ్ తీసుకొని చిన్న ఆపరేషన్ చేయాలి. మైనస్ ఉంటే మైనస్, ప్లస్ ఉంటే ప్లస్, డివిజన్ ఉంటే డివిజన్, ఏముంటే చేయాలి. చూడండి ఇక్కడ √5 అనేది మనకి ఆల్రెడీ షడ్ అని తెలుసు కాబట్టి ఆ √5 నుంచి మిగతా పంపించాలి. +3 పక్క వస్తే మైనస్ అవుతుంది 3/1. బీకి 1కి ఎల్సిఎం బి అయింది. తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే a × 1 a, b × 3 3b. సో a - 3b/b. సో 2 ఇటు పక్క వస్తే ట్రాన్స్పోజ్ అయితే బై అవుతుంది. సో a - 3b/2b. అంటే లెఫ్ట్ సైడ్ ఏమో హియర్ LHS ఈజ్ ఇర్రాషనల్ బట్ RH ఈజ్ రేషనల్. ఎందుకు RHS రేషనల్ ఎందుకు అయిందంటే హియర్ AB - 3 ఆర్ ఇంటిజర్స్. ఈ యూజ్ చేసి ఈ నెంబర్స్ అన్ని ఇంటిజర్సే కాబట్టి ఈ ఇంటిజర్స్తో చేసిన ఆపరేషన్ ప్రతిదీ కూడా మనకి రేషనల్ వస్తుంది. ఎప్పుడు డివైజర్ అనేది 0 కాకపోతే. ఆల్రెడీ B 0 కాదు కాబట్టి ఖచ్చితంగా రేషనలే. ప్రతిదీ కూడా అంతే. 3√5 ఏది లెఫ్ట్ సైడ్ ఉంచాలి √5ని. సో 3 ఇంటూ చేస్తున్నాక డివిజన్ అయింది. అంటే ఈ పార్ట్ సింపుల్గా అయిపోయింది. ఇక్కడ 1/√2 దీన్ని జస్ట్ రెసిప్రోకల్ చేశాను. సో ఇక్కడ b/a చేసాం. సో ఎట్వన్స్ ఇది కూడా ఒక స్టెప్లో వచ్చింది. √2 = b/a. అంటే లెఫ్ట్ సైడ్ ఏమో ఇర్రాషనల్, రైట్ సైడ్ ఏమో రేషనల్. సిన్స్ అని పెట్టి ఇక్కడ ఏ అయితే నెంబర్స్ మనకి రిపీట్ అవుతున్నాయో ఏబీ నెంబర్లో ఆల్రెడీ ఇంటిజర్స్ నెంబర్లో అని అనుకున్నాం. ఇంకేదైనా ఎక్స్ట్రా ఇక్కడ 2 ఇక్కడ -3 ఉంది కాబట్టి ఇక్కడ మెన్షన్ చేసాం. ఇక్కడ ఏమీ లేదు కాబట్టి ఓన్లీ ఏబీ అని రాసి సరిపోతుంది సిన్స్లో. ఇక్కడ చూడండి మైనస్ది 2 - 3√5 = a/b. సో a/b ఇక్కడ రైట్ సైడ్ ఉంది. +2 ఇటు పక్క వెళ్తే మైనస్ అయింది. బీకి 1కి ఎల్సిఎం బి, క్రాస్ చేస్తే a × 1a, b × -2 -2b. -3ని పంపించాలి. ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేయాలి. -3 ఇంటూ చేస్తుంది డివిజన్ అవుతుంది. a - 2b/-3b. ఎప్పుడైనా సరే మైనస్ న్యూమరేటర్కి ఇస్తాం కాబట్టి స్టాండర్డ్ ఫామ్లో మైనస్ పంపించేస్తే +a - a అయింది. -2b + 2b అయింది. 2b - a/3b. √5 = 2b - a/3b. అంటే ఫైనల్గా మళ్ళీ ఇక్కడ కూడా రిజల్ట్ ఏమొచ్చింది. లెఫ్ట్ సైడ్ ఏమో LHS ఇర్రేషనల్, RH ఏమో రేషనల్ వచ్చింది. సిన్స్లో ఇక్కడ మళ్ళీ సేమ్ వర్డ్స్. సిన్స్ AB a, b -+3 అండ్ -1 ఆర్ ఇంటిజర్స్ అని రాసుకోవాలి. మళ్ళీ సేమ్ ఇక్కడ ఏదైతే మనం ప్యూర్ దానికి ఏం రాసామో సేమ్ వర్కింగ్ ఇక్కడ రాయాలి. దిస్ కాంట్రడిక్షన్ యాజ్ ఎ రీజన్. ఈ కాంట్రడిక్షన్ ఎందుకు వచ్చింది, తప్పు ఎందుకు వచ్చింది? బికాజ్ ఆఫ్ అవర్ ఇన్కరెక్ట్ ఎజంప్షన్. మనం ఏదైతే తప్పుగా ఊహించుకున్నామో అందుకు వచ్చింది. దట్ ఏమని ఊహించుకున్నాం, దట్ 3 + 2√5 ఈజ్ రేషనల్ అనుకున్నాం. ఇక్కడ సెకండ్ దాంట్లో 3√5 ఈజ్ రేషనల్ అనుకున్నాం. థర్డ్ దాంట్లో 1/√2 ఈజ్ రేషనల్ అనుకున్నాం. ఫోర్త్ దాంట్లో 2 - 3√5 ఈజ్ రేషనల్ అనుకున్నాం. సో అదంతా తప్పు. కాబట్టి మనం ఏం కన్క్లూడ్ చేయొచ్చు? సో వీ కన్క్లూడ్ దట్ 3 + 2√5 ఈజ్ ఇర్రేషనల్. అదే సెకండ్ ప్రాబ్లంకి 3√5 ఈజ్ ఇర్రేషనల్. అంటే ఇదంతా కూడా ఒక లాంగ్వేజ్ ఎలాగైతే మనం ఒక క్వశ్చన్ బై హార్ట్ చేస్తామో ఆ విధంగానే ఉంది. దీంట్లో స్పెషల్గా ప్రాబ్లం అయితే ఏమీ మనకి లేదు. ఇది ఒక రిటర్న్ ప్రాబ్లంలా అనిపిస్తుంది. అంటే దీంట్లో ఒక లాజికల్ స్టెప్స్ అనేవి ప్రత్యేకంగా లేవు. కాబట్టి ఎవరైతే మోర్ టైమ్స్ దీన్ని రీడౌట్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తారో ఇది లెక్కలాగా ఇది కూడా అనిపించట్లేదు. ఎవరైతే ఎక్కువసార్లు చూసి ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా వస్తుంది. ఈ 29 ఏ ప్రాబ్లం అందరికీ ఖచ్చితంగా రావాలి. ఈ ప్యూర్ అయినా వస్తుంది, లేదా మిక్స్డ్ అయినా వస్తుంది. మిక్స్డ్లో 4 టైప్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. ఈ 5 టైప్స్ మనం నేర్చుకున్నట్లయితే మనకి ఖచ్చితంగా 8 మార్క్స్ అనేవి మన హ్యాండ్లో ఉన్నట్టే. సో బీ కేర్ఫుల్. అందరూ కూడా బాగా ప్రిపేర్ అవుతారని 29 ఏ క్వశ్చన్ ఇర్రేషనల్ పైన ప్యూర్ షెడ్ అండ్ మిక్స్డ్ షెడ్ ఖచ్చితంగా ప్రిపేర్ అనుకుంటూ ఓకే, గుడ్ లక్.